యువత తమ విలువైన ఖాళీ సమయాన్ని క్రీడలతో సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సాటిలైట్ సిటీ యూత్ ఆధ్వర్యంలో గొర్రెపాటి నాని మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాటిలైట్ సిటీ యూత్ సభ్యులు గొర్రెల రమణ, గులగాని శ్రీను, నవుడు లక్ష్మణ్, పోట్నూరి ప్రతాప్, సూరెడ్డి సాయి, కోరడి అజయ్, పల్లి అనిల్ కుమార్, కాస అంజీ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శాటిలైట్ సిటీలో గొర్రెపాటి ఆనంద్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ప్రారంభించారు. ప్రత్యేకంగా యువత ఇవాళ చెడు మార్గాలకి వెళ్ళేటువంటి ప్రమాదాన్ని నుంచి రక్షించగలిగినటువంటిది క్రీడారంగం. అందులో మన దేశంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి క్రీడ క్రికెట్. ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వాహకులుగా రమణ వారి మిత్ర బృందం అంతా కూడా ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రారంభించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలిచి, అంటే ఓటమి గెలుపు అనేది లేకుండా, ఎక్కడ మనస్పర్ధన లేకుండా క్రీడా స్ఫూర్తితో మాత్రమే ఈ టోర్నమెంట్ జరిపించాలనేటువంటి ఆకాంక్షిస్తూ రూరల్ నియోజకవర్గంలో వేసవి విడుదల ఈ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించిన మీ అభిలాషకి అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. శాటిలైట్ సిటీ పరిసర ప్రాంతంలో ఇక్కడ చక్కటి వేసవిలో విడిదిగా దీన్ని ఉల్లాసవంతమైన గేమ్గా ఏర్పాటు చేసినటువంటి గొర్రెల రమణ అండ్ టీం సభ్యులందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినందుకు మా వృత్త బృందానికి అలాగే మా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి ప్రతి ప్లేయర్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి ఒక డిసిప్లైన్గా ఆట ముగిసే వరకు కూడా ఎటువంటి గజిబిజి లేకోకుండా చక్కగా ఈ గేమ్ పరంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఓటమిని కూడా అది కూడా స్పోర్ట్నెస్గా తీసుకుని చక్కగా ఆడి అందరూ కూడా సంతోషించాలని, ఈ గేమ్ ద్వారాగా కూడా మీరు ఉల్లాసవంతమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనసారా కోరుకుంటూ, దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టీం సభ్యుల్ని కూడా అభినందిస్తూ, అలాగే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా బ్రదర్ గొర్రెపాటి ఆనంద్ మొన్న 2 నెలల కిందట చనిపోయాడు. కుర్రోళ్ళందరూ కలిపి టోర్నమెంట్ పెడదామని అనుకుంటే దీనికి నిర్ణయం తీసుకోవడం స్టాలిన్, సాయి, లచ్చి ఇలా కుర్రోళ్ళందరూ కూర్చుని పలానా గొర్రెపాటి ఆనంద్ మీద మనతో తోటి కుర్రోడు కదా వాడి పేరు మీద టోర్నమెంట్ పెడదాం అన్నారు. పెట్టిన తర్వాత ఈ ప్రైజ్ మీద వచ్చి 33,000 అండి, రన్నర్స్కి వచ్చి 16,000. ఇందులో పాల్గొన్న టీంలు 32 టీంలు. ఇందులో లాస్ట్ 10వ తారీఖు దాకా, ఇక్కడి నుంచి 10వ తారీఖు దాకా జరిగితే 10 రోజుల పాటు అంతే సార్. ఇందేనా పేరు అనిల్ కుమార్, మా టీం పేరు వచ్చేసి గొర్రెల రమణ టీం. ఇది సాటిలైట్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఇది వచ్చేసి 32 టీముల నుంచి నిర్వహిస్తున్నారు. దాంట్లో వచ్చేసి మే 6వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసి 33,333 రూపాయలు, సెకండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 16,666 రూపాయలు. ఈరోజు సాటిలైట్ సిటీ గ్రామంలో మన గొర్రెల రమణ ఆధ్వర్యంలో మరియు యువత అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వేసవి కాలంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గొర్రెల రమణ వారి మిత్ర బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మన దేశంలోనే అత్యంత ఉల్లాసవంతమైన ఆట ఏదైనా ఉందంటే ప్రాముఖ్యమైన గేము అది క్రికెట్. దాన్ని మన సాటిలైట్ సిటీ గ్రామంలో ఏర్పాటు చేసి ఇక్కడ రమణ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ ఉన్న యువకులకి, పార్టీ నాయకులకి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన మా రాజకీయ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి నిర్వహించే టోర్నమెంట్ ఒక 10 రోజుల వరకు జరుగుతుంది. అది మే 6 వరకు జరుగుతుంది. 30